అనంతపురం జిల్లా పాపంపేట భూములపై రగడ నాన్ స్టాప్ గా సాగుతోంది. పూటకో నిరసన, రోజుకో పార్టీ ఎంట్రీతో రచ్చరేపుతోంది. మొన్నటి వరకు వైసీపీ, టీడీపీ మాత్రమే ఎంట్రీ ఇస్తే ఇప్పుడు లెఫ్ట్ కూడా ఎంట్రీ అయింది. ఇక పేదల భూములు లాక్కుంటున్నారని వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ఆరోపిస్తే పేదల భూముల్ని టచ్ చేయాలంటే తనను దాటి వెళ్లాలని పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో పాపంపేట పంచాయతీ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఎక్కడైనా స్థలం కబ్జా, పొలం కబ్జా ఘటనల్ని చూశాం. కానీ ఏకంగా ఓ గ్రామాన్నే కబ్జా చేసిన ఘటన ఇది. అనంతపురం జిల్లా పాపంపేటను కొంతమంది కబ్జా చేశారు. 930 ఎకరాల గ్రామం తమదే అంటూ బోర్డులు పెట్టడంతో గ్రామస్తులు పోరుబాట పట్టారు. ఇదే అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో పాపంపేట పంచాయతీ పీక్స్ కు చేరింది. లేటెస్ట్ గా సిపిఐ కూడా ఈ వార్లో జాయిన్ కావడంతో పోరు నెక్స్ట్ లెవెల్ కు చేరింది. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపంపేట గ్రామం అనంతపురం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉంటుంది. దాదాపుగా అనంతపురం నగరంలో కలిసిపోయిన ఈ పాపంపేట గ్రామంపై కబ్జాకోరుల కన్నుబడింది. దశాబ్దాల క్రితమే విక్రయించిన భూముల్ని వారి వారసుల పేరుతో ఇప్పుడు కొంతమంది రంగంలోకి దిగి ఏకంగా గ్రామానికే టెండర్ పెట్టారు. దీంతో గ్రామస్తులంతా కలిసి సేవ్ పాపంపేట పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు. పాపంపేటలో ప్రజల ఇళ్ల స్థలాలు కబ్జాకు గురవుతుంటే రాప్తాడు ఎమ్మెల్యే కుమారుడు పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి. ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాల్ని అడ్డుకుంటామన్నారు ఆయన. ఇంకో విచిత్రం ఏందేమంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కనీసం మేమన్నా ఉన్నామని చెప్పి లేకపోతే మేమన్నా మాట్లాడతామని చెప్పని కూడా కాదు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అనుచరులు మేము పంచాయతీలు చేస్తాం రా అనేది ఎక్కడ మేము చూడలేదు. అసలు ఎదుర్కొంటాం ప్రజల తరపునే కూడా, ఇటువంటి బాధితుల తరపున ఎవరు భయపడద్దండి. పేదల భూముల్ని టచ్ చేయాలంటే తనను దాటి వెళ్లాలంటూ అనంత వెంకటరామిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్ పాపంపేట గ్రామస్తులంతా కలిసి కూర్చొని ఈ సమస్యపై చర్చించుకుందామన్నారు. నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే, లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే, పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము. మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి. అది ఎవడైనా సరే, వాడైనా సరే, వీడైనా సరే. పరిటాల శ్రీరామ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి, సెటిల్మెంట్లు చేయడానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో 296 ఎకరాలకు సంబంధించి పరిటాలకు బంధువులు, వారికి సమీప బంధువులు, వారి గ్రామస్తులు జీపీఏ చేసుకున్నారన్నటువంటి వార్తలు ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా, లేదా సెటిల్మెంట్ చేస్తామని మిడిల్ మెన్ లాగా వచ్చినారా? ఈరోజు పాపంపేటలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా సిపిఐ బహిరంగ సభ నిర్వహించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఊరినే కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కంచే చేను వేసినట్టుగా ఎమ్మెల్యేలే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ భూముల్లో ప్రస్తుతం ఉన్న వారికే పూర్తి హక్కులుంటాయన్న ఆయన 15 రోజుల డెడ్ లైన్ ఇస్తున్నామని, ఈ లోపల సమస్య పరిష్కారం కాకపోతే చలో అమరావతి అని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. 3 పార్టీల ఎంట్రీతో పాపంపేట గ్రామస్తులకు న్యాయం జరుగుతుందా లేక వివాదం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.